జానీ మాస్టర్ మీద కేసు పెట్టించడం వెనుక ఆ స్టార్ హీరో హస్తం ఉందా? ఒక ప్లాన్ ప్రకారం తొక్కేశారుగా. ప్రముఖ స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్పై శ్రేష్ఠి వర్మ అనే యంగ్ కొరియోగ్రాఫర్ తనపై లైంగిక వేధింపులు చేశారంటూ నార్సింగ్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే. ఈ ఘటన ఇండస్ట్రీలో పెను దుమారం రేపింది. ఎందుకంటే జానీ మాస్టర్ కేవలం టాలీవుడ్లోనే కాదు, పాన్ ఇండియా లెవెల్లో టాప్ మోస్ట్ కొరియోగ్రాఫర్లో ఒకరు. 2 సార్లు నేషనల్ అవార్డు దక్కించుకున్న నేటి తరం ఏకైక కొరియోగ్రాఫర్ ఆయన. కెరీర్ పీక్ రేంజ్లో వెళ్తున్న సమయంలో ఆయనపై ఇలాంటి ఆరోపణలు రావడం పెను దుమారం రేపింది. ఈ ఘటనలో నిజాలు ఏంటో తెలుసుకునేందుకు మీడియా ఆయనను సంప్రదించే ప్రయత్నం చేసింది. కానీ జానీ మాస్టర్ అజ్ఞాతంలో ఉన్నాడు. కనీసం సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తాడేమో అని అందరూ అనుకున్నారు. కానీ అక్కడ కూడా ఆయన మౌనం వహించాడు. ఈ మౌనం వెనుక ఉన్న రహస్యం ఏమిటి అంటే, శ్రేష్ఠి వర్మ జానీ మాస్టర్ మీద చేసిన ఆరోపణలు మొత్తం నిజమేనా? తనపై ఎప్పుడు రూమర్స్ వచ్చినా వెంటనే స్పందించే జానీ మాస్టర్ ఎందుకు ఇప్పటి వరకు మౌనం వహించాడు? తను ఎంతో కష్టపడి చేరిన జనసేన పార్టీ కూడా జానీ మాస్టర్ ఎదుర్కొంటున్న ఆరోపణలకు స్పందించి పార్టీ నుండి సస్పెండ్ చేసింది. ఎంతో కొంత నిజమైన సమాచారం పార్టీ వాళ్ళ దగ్గర లేకుంటే జానీ మాస్టర్ని ఎలా సస్పెండ్ చేయరు కదా అనేది అభిమానుల నుండి వస్తున్న ప్రశ్న. ఇదంతా పక్కన పెడితే జానీ మాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో నెంబర్ 1 కొరియోగ్రాఫర్. అంతేకాదు, డాన్సర్స్ అసోసియేషన్కి ఆయన ప్రెసిడెంట్గా కూడా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రేష్ఠి వర్మ లాంటి చిన్న అసిస్టెంట్ డాన్సర్కి జానీ మాస్టర్ లాంటి కొరియోగ్రాఫర్పై పోలీస్ కేసు పెట్టేంత ధైర్యం ఉండదు. అంత ధైర్యమే ఉంటే ఆమె ఎప్పుడో పెట్టి ఉండేది. ఆమె వెనుక ఇప్పుడు పెద్దవాళ్ళు ధైర్యం ఇవ్వడం వల్లే జానీ మాస్టర్ మీద కేసు పెట్టారు అనే అనుమానం వ్యక్తం అవుతుంది. ఎందుకంటే ఈ సంఘటన తెలిసిన వెంటనే గీతా ఆర్ట్స్ నుండి శ్రేష్ఠ వర్మకి అవకాశాలు మేము ఇస్తాము అంటూ ముందుకు వచ్చారు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అయితే తన సినిమాలకు శ్రేష్ఠ వర్మకి పని చేసే అవకాశం ఇస్తాను అంటూ ముందుకు వచ్చాడు. చూస్తుంటే శ్రేష్ఠ వర్మకి అండగా నిలబడి జానీ మాస్టర్పై కేసు వేయించడం వెనుక అల్లు అర్జున్ హస్తం ఉందని అంటున్నారు. అయినా అల్లు అర్జున్కి అంత అవసరం ఏముంది? ఆయనకి ఎన్నో అద్భుతమైన డ్యాన్స్ నెంబర్స్ ఇచ్చాడు జానీ మాస్టర్. ముఖ్యంగా బుట్టబొమ్మ సాంగ్ నేషనల్ లెవెల్లో ఎలా హిట్ అయిందో మన అందరికీ తెలిసిందే. ఈ పాటకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తన సినిమాలకు అలాంటి డ్యాన్స్ కొరియోగ్రఫీ బుట్టబొమ్మ సాంగ్ నేషనల్ లెవెల్లో ఎలాంటి హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ పాటకి జానీ మాస్టర్ నేషనల్ అవార్డుని అందుకున్నాడు. తన సినిమాలకు అలాంటి డ్యాన్స్ కొరియోగ్రఫీ చేసిన జానీ మాస్టర్ని అల్లు అర్జున్ ఇలా ఎందుకు